ఇది ఏమొచ్చింది? Participation of the government servants in the activities of RSS regarding the undersigned is directed to refer to the office memorandum ఈ నెంబరు డేటెడ్ 1966లో, ఆఫీస్ మెమోరాండం నెంబర్ 1970లో, 1980లో వీళ్ళు the aforesaid instruction have been reviewed and it has been decided to remove the mention of Rashtriya Swayam Sevak Sangh from the office memorandum 1967, 66, 70, 80. The issues is approval to competent authority. ఈ దేశంలో ఎంత పెద్ద కుట్ర జరిగిందంటే 1966ల, 1970ల, 1980ల ఆర్ఎస్ఎస్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకు సంబంధించి ఆర్ఎస్ఎస్ అంటారు, కానీ వీళ్ళు రాష్ట్రీయ స్వయంకు ఎస్ పెట్టిరు, సేవకు పెట్టిరు, సంఘకు పెట్టిరు. 3 ఎస్ఎస్లు వచ్చినాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆర్ఎస్ఎస్ అని వచ్చింది, మామూలుగా అయితే అది ఆర్ఎస్ఎస్ఏ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకి అవే ఉంటాయి. ఇదే ఆర్ఎస్ఎస్ మీద 3 సార్లు నిషేధం. ఆర్ఎస్ఎస్ అంటే ఎంత గొప్పదనేటువంటి విషయాన్ని, ఆర్ఎస్ఎస్ అంటే ఎంత గొప్ప విషయాలు అనేటువంటివి కనీసం ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఆలోచించకుండా ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ను వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ను సమాజంలో నెగిటివ్ దృక్పథంలో చూపించడం కోసము అనేకమైనటువంటి కుట్రలు జరిగినాయి ఈ దేశంలో. కానీ ఇదే బాంబు పేలుళ్ల బాధితులకు, వాళ్ళ అంత్యక్రియలకు, బాంబు పేలుళ్లకు చేసిన ఉగ్రవాదులను చంపేస్తే వాళ్ళ అంత్యక్రియలకు పోయేటోళ్ళేమో దేశభక్తులుగా చిత్రీకరించబడింది. ఇది ఈ దేశంలో జరిగినటువంటి విషయం. ఇదే గాంధీజీ 1936లో వార్దాకు దగ్గర జరిగిన సంఘ్ శిబిరానికి పోయి ఆయన మాటల్లో, ఆయన హరిజన్ అనేటువంటి పత్రికలో, గాంధీజీ హరిజన్ అనేటువంటి పత్రికల్లో ఎడ్గే వారి నివాసానికి వెళ్ళారు. అక్కడ వారితో సుదీర్ఘమైనటువంటి చర్చ జరిపిన సంభాషణలు అక్కడ ఉన్నాయి. స్వయం సేవకులు క్రమశిక్షణాయుత, కులభేదాలకు అతీతమైనటువంటి వ్యవహార శైలి నన్నెంతో ఆకట్టుకున్నదనేటువంటి మాట ఇది స్వయంగా గాంధీజీ చెప్పినటువంటి మాట. 1963లో, 1966లో చేసిరు, కానీ 1963లో అంతకుముందు ఏది చైనాకు సంబంధించినటువంటి యుద్ధం అది జరిగినప్పుడు స్వయం సేవకులు భారతదేశం కోసం నిలబడ్డటువంటి తీరు చూసి అదే రిపబ్లిక్ పరేడ్లో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులను రిపబ్లిక్ డే పరేడ్లో గౌరవించినటువంటి అదే వాళ్ళు అవసరం తీరిన వెంటనే మళ్ళా తెప్పదాగిలేటట్టుగా 1963లో రిపబ్లిక్ డే పరేడ్లో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పరేడ్లో పాల్గొన్నారు. అది కూడా స్వయం సేవక్ సంఘ్ ఘనావేశంలోనే వెళ్ళి, అది ఇదే ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ సంబంధించిన నాయకుడు, మాజీ రాష్ట్రపతిగా అయిన తర్వాత ఆయన స్వయం సేవకు వెళ్ళి భారత్ను సంతోషకరమైనటువంటి దేశంగా ఉండాలంటే ఆర్ఎస్ఎస్ బలపడాలనేటువంటి మాట మాట్లాడండి. ఆయన ఈ దేశంలో వలసవాదులు, ఇన్వేడర్స్ ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి వాళ్ళ చరిత్రనే మన చరిత్రగా లిఖించబడినటువంటి చరిత్రను మార్చింది ఆర్ఎస్ఎస్ అని చెప్పినటువంటి వ్యక్తి. వాళ్ళ వీడియోలు కూడా ఉన్నాయి. ఎస్, ముస్లిం ఇన్వేడర్స్ చరిత్రనే మన చరిత్రగా చెప్పుకుంటున్నామనేటువంటి మాట ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి శాఖలోకి వచ్చి ప్రణబ్ ముఖర్జీ చెప్పినటువంటి మాట. రాజ్యాంగము, సైన్యము, ఆర్ఎస్ఎస్ భారత్ను సురక్షితంగా ఉంచుతున్నాయి. ఎవరు మాజీ న్యాయమూర్తి కేటీ థామస్ చెప్పినటువంటి మాటలు ఇవి ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి దాంట్లో. ఈ దేశంలో ఏం జరుగుతున్నది? 10 ఏళ్ళు పట్టింది నరేంద్ర మోడీ సర్కారుకు ఇది తీసుకురావడానికి, కానీ ఇదే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల కృషి వల్లనే ఇవాళ ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ గెలుపు ఉపయోగపడింది. అదే బీజేపీ రాజకీయాలను పక్కన పెడితే ఈ దేశంలో ఒక గాంధీని చంపిన తర్వాత గాడ్సేకు ఆర్ఎస్ఎస్కు అప్పటికి సంబంధం కూడా లేదు. అప్పటికి వచ్చినటువంటి వామపక్షవాదులు వాళ్ళు ఈ దేశంలో బలమైనటువంటి పునాదులను వేసుకునేటువంటి ప్రయత్నంలో, అదేవిధంగా వామపక్షవాదులు ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉండి మొదటి నుంచి ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి దేశ విద్యాశాఖ మంత్రులు పూర్తిగా ఆర్ఎస్ఎస్ వ్యతిరేకులుగా ఉండి దేశ సిలబస్లో పూర్తిగా
ఔరంగజేబులు, టిప్పు సుల్తాన్లు, అక్బర్లను మాత్రమే దేశంలో గొప్ప నాయకులుగా చిత్రీకరించి, కాదరా నాయన వాళ్ళు ఈ దేశం మీద దండయాత్ర చేసి ఈ దేశంలో గుళ్ళను దోచుకొని 40,000 గుడులను ధ్వంసం చేసి లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి వజ్ర వైడూర్యాలను, బంగారాలను ఎత్తుకపోయినటువంటి ద్రోహులు, దొంగలను ఇవాళ దేశ భక్తులుగా చిత్రీకరించినటువంటి ఇవాళ టిప్పు సుల్తాన్ను కర్ణాటకలో దేశ భక్తుడిగా చిత్రీకరిస్తుంటే ఆత్మలు ఘోషిస్తున్నాయి లక్షల మందిని. ఒకే రోజు 1,00,000 మందిని ఊచకోత కోసినటువంటి నరరూప రాక్షసుడు టిప్పు సుల్తాన్. వాడు బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేసింది భారతదేశం కోసం కాదు, అది వాడి రాజ్యాన్ని కాపాడుకోవడానికి, వాడు ఈ దేశం మీద పెత్తనం చేయడానికి అనేటువంటి విషయాలను చరిత్రలో ఇది ప్రణబ్ ముఖర్జీ చెప్పింది. ద ముస్లిం ఇన్వేడర్స్ హిస్టరీ నాట్ ఈజ్ ఏ హిస్టరీ అని చెప్పి ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ శాఖలో అతిథిగా వచ్చి మాట్లాడినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేసుకోండి. 10 ఏళ్ళు పట్టింది ఇవాళ ఇదే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ఇగో ఈ ఆఫీస్ మెమోరాండంను తీసుకురావడానికి. ఆఖరికి ఏమైందంటే ఎవరైనా ఆర్ఎస్ఎస్ శాఖకి వెళితే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు వాళ్ళ యొక్క పెన్షన్ను కూడా తొలగిస్తామని బెదిరించినటువంటి చరిత్ర ఉన్నది. అయితే అయినా సరే అనేక మంది వెళ్ళిరు, ఏం చేస్తారో చూస్తాం మేము అనుకున్నారు. ఇది స్వయం సేవక సంఘం అనేటువంటి దేశ భక్తులను నిర్మించేటువంటి కర్మాగారంగా ఈ దేశంలో ఉన్నది. చైనా యుద్ధంలో పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్నటువంటి వామపక్షీయులు చైనాకు మద్దతు పలికి భారతదేశం యొక్క సైన్యాన్ని అడ్డు తగిలి భారతదేశం యొక్క సైన్యం ముందుకు పోకుండా వామపక్షవాదులు ఆ రోజు అడ్డుకుంటే, వామపక్షవాద ప్రభుత్వము బెంగాల్లో ఉంటే ఆ బెంగాల్లో ఉన్నటువంటి స్వయం సేవకులు ప్రాణాలు అర్పించి సైనికులకు మందుగుండును, సైనికులకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సహాయ సహకారాలు చేశారు. అప్పటికప్పుడు వచ్చినటువంటి ఆలోచన జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్ళి, అయ్యా మాకు ఇట్లా కావాలి, ఇట్లా యుద్ధ వాతావరణంలో ఉన్నది, పాకిస్తాన్ సేనలు మన వైపు వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నది, మనకు మిగిలినటువంటి సేనలు ఇక్కడ యుద్ధ విమానాలు దిగాలంటే మనకి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది, మాకు 150 మంది కూలీలు కావాలండి, అవసరమైనటువంటి రుసుము మేము చెల్లిస్తాము, కావాలంటే మాకు నమ్మకమైనటువంటి వ్యక్తులు మీరు, అంటే మీకు ఎంతమంది కావాలి, ఎన్ని రోజులు పడుతుందంటే 150 మంది కలిసి అక్కడ ఉన్నటువంటి మంచును తరలిస్తే 3 రోజుల సమయం పడుతుందంటే మీకు ఇంకో గంటన్నర సమయంలో మీకు మేము 600 మందిని అక్కడ తరలిస్తామంటే అక్కడ సైన్యాధికారి నవ్విండు. సార్ 150 మంది ఈ అర్ధరాత్రి దొరకడమే కష్టము, మీరు 50 మంది 100 మందినైనా పంపించండి అని మేమంటే, మీరు ఈ యుద్ధ సమయంలో ఇంత హేళనగా హాస్యంగా మాట్లాడడం మంచిది కాదండి అంటే, మీరు వెళ్ళండి మరో గంటన్నరలో 600 మంది స్వయం సేవకులు అక్కడికి వచ్చేస్తారని చెప్తే ఆ సైన్యాధికారి గంటన్నర సేపు ఏం చేయాలో తచ్చాడుతున్నాడు. సరిగ్గా 2 గంటల సమయంలో ఒక్కొక్కరు 638 మంది లేదా 618 మంది స్వయం సేవకులు అక్కడ ఉన్నటువంటి విమానాశ్రయానికి చేరుకొని రాత్రి 12-1 గంటకు మొదలుపెట్టి ఉదయం 5:30 కల్లా 3 రోజుల పాటు చేయాల్సినటువంటి పనిని కేవలం 5-6 గంటల్లో అక్కడ ఉన్నటువంటి మంచును పూర్తిగా తొలగించేసి కేవలం 5 గంటల్లో ఉదయం 5 గంటల కల్లా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ సైన్యాధికారి హెడ్ క్వార్టర్స్కు ఫోన్ చేసి, సార్ మా విమానాశ్రయం సిద్ధమైపోయింది, మీరు విమానాలు పంపించండి, సైనికులను పంపించండి అంటే ఈయన ఆశ్చర్యపోయి మీరు ఇక్కడ జోక్ చేస్తున్నారా ఈ సందర్భంలో అంటే, లేదు సార్ ఇట్లా జరిగినటువంటి అప్పుడు సంఘటన చెప్తే ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ స్వయం సేవకులు హెడ్ క్వార్టర్స్ నుంచి మిగిలిన చోట నుంచి జమ్మూ కాశ్మీర్కి అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి విమానాలలో ఒక్కొక్క సైనికుడు దిగుతుంటే వాళ్ళందరికీ సాయం చేసి విమానం నుంచి వాళ్ళ సరుకులను కూడా దించి వాళ్ళని క్షేమంగా అక్కడికి తీసుకుపోయినటువంటిది. ఇది ఏదో కావాలని చెప్పింది కాదు, మీరు చరిత్రకి వెళితే ప్రతి ఒక్కరు చూసేటువంటిది. ఇది స్వయం సేవకులు చైనాతో యుద్ధంతో బెంగాల్ బార్డర్లో అక్కడ ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వము పూర్తిగా ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వము చైనాతోటి యుద్ధంలో భారతదేశ సైన్యానికి వ్యతిరేకంగా సైన్యానికి సంబంధించినటువంటి వాహనాలు ముందుకు పోకుండా గోతులతో వాళ్ళని ఇబ్బంది పెట్టింది వామపక్షవాదులు చైనాకు మద్దతుగా. ఇది చరిత్రలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి చరిత్ర ఇది. ఆ చరిత్ర పక్కన పోతే ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుందనేటువంటి అంశాన్ని చూద్దాం. ఇది ఆర్ఎస్ఎస్ చరిత్ర. అయితే ఇంకొకటి ఇదే దానికి సంబంధించింది, బంగ్లా శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తాం మమత. బంగ్లాదేశ్లో
బంగ్లాదేశ్లో వాళ్ళకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పైన అంతర్యుద్ధం జరుగుతుంటే దాని వెనక చైనా లాంటి దేశాలు, పాకిస్తాన్ లాంటి దేశాలు అక్కడ జరుగుతున్నటువంటి అంతర్యుద్ధంలో వాళ్ళు డబ్బులు పంపించి ఆ దేశాన్ని ఆగం చేస్తుంటే ఇప్పుడు అక్కడ ఏం చేస్తారు? ఆవాసాలు కోల్పోయినటువంటి వాళ్ళు, ఆ దేశంలో బతకలేనటువంటి వాళ్ళు మన బంగ్లాదేశ్, జార్ఖండ్, అస్సాము, ఎక్కడైతే ఈ బెంగాల్, పశ్చిమ బెంగాలు బంగ్లాదేశ్కు బార్డర్గా ఉన్నాయో వాళ్ళంతా మేము మా దేశంలో శాంతి లేదు, మా దేశంలో బతకలేమని వాళ్ళు తట్టబుట్ట పట్టుకొని భారతదేశంలోకి వస్తే శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తామట. వాళ్ళ దేశంలో వాళ్ళు కొట్టుకొస్తుంటే వాళ్ళు శరణార్థులు అయితే మన దేశంలో ఇప్పటికే 1 కోటి మందికి పైగా భారతదేశంలో రోహింగ్యాలతో సస్తున్నాం. మనం ఇక్కడ వెయ్యి వినాయకుడిని పెడతారు కదా బాలాపూర్ పక్కన కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలాన్ని అక్రమంగా రోహింగ్యాలు కబ్జా చేస్తే మన హైదరాబాద్ ఎంపీ, మన పాత హోంమంత్రి, మన పాత సర్కారు రోహింగ్యాలకు పోయి రేషన్ బియ్యం అందించి మీరు దర్జాగేడ సావండ్ర నాయన, మీరు వచ్చి మమ్మల్ని చంపేయండి, మమ్మల్ని మా ఆడబిడ్డల్ని వేధించండి అని రోహింగ్యాలకు పోయి వీళ్ళు బియ్యం ఇచ్చి వచ్చారు. ఇవాళ బంగ్లాదేశ్లో ఉంది. మరి బంగ్లాదేశ్ ఎందుకు? దేశాన్ని మొత్తం ఇలా కలిపేయండి. ఇలా కలిపేసి అక్కడ ఉన్నటువంటి ఢాకేశ్వరి మాతకు మనం పోయి పూజలు చేసుకుందాము. ఢాకా ఉంది కదా బంగ్లాదేశ్ యొక్క రాజధాని, ఢాకేశ్వరి మాత. ఆ ఢాకాకి వెళ్దాము, ఆ దేశాన్ని ఇందులో కలుపుకొని గతంలో ఎంతమంది అయితే హిందువులు ఉన్నారో ఆ హిందువులందరినీ తిరిగి హిందువులుగా మార్చి తిరిగి బంగ్లాదేశ్ని మనం కలుపుకొని పశ్చిమ బెంగాల్ చేద్దాం. మళ్ళా బంగ్లాదేశ్ను, బెంగాల్ని మళ్ళొక్కసారి విభజన చేస్తారా? బెంగాల్ని భారతదేశం నుంచి తీసుకుపోతారా? అస్సాంని భారతదేశం నుంచి విడదీసేటువంటి కుట్రల్లో బలవుతున్నారా? మీరు ఏ పార్టీ అన్నా కానివ్వండి, దేశ విభజన కోసం మీరు వెళ్ళేటువంటి స్థితిలోకి పోయింది ఇవాళ ఈ దేశం. బంగ్లాదేశ్లో ఏం జరుగుతున్నది, బెంగాల్లో ఏం జరుగుతున్నది? ఇప్పటికైనా నరేంద్ర మోడీ సర్కారు ఇట్లాంటి సర్కార్ను రద్దు చేసి అక్కడ కేంద్రం, అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతి పాలన పెట్టి అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పేర్లతో సహా గుర్తించి ఎల్లగొట్టాల్సినటువంటి సందర్భం ఇది. అస్సాంలో కూడా అవసరమైతే మీ బీజేపీ సర్కారు ఉన్నా పర్వాలేదు, రాష్ట్రపతి పాలన పెట్టి అక్కడ ఉన్నటువంటి అస్సాంలో ఉన్నటువంటి అక్రమంగా వచ్చినటువంటి చొరబాటుదారులను తిరిగి బంగ్లాదేశ్కి వెళ్ళగొట్టండి. వెళ్ళకపోతే కాల్చి పారేస్తామని చెప్పండి. ఈ దేశాన్ని కాపాడుకోలేనప్పుడు, ఈ దేశం బాగులేనప్పుడు, ఈ దేశం మీద దండయాత్ర చేస్తున్నప్పుడు, ఈ దేశంలో శరణార్థుల పేరిట ఎవర్రా భయ్ రోహింగ్యాలు? మాకేం పని? మిమ్మల్ని మేపడానికా ఈ దేశం ఉన్నది? మళ్ళీ మాకొద్దు ఈ దేశమని 2 దేశాలను చీల్చుకొని పోయారు కదా, పాకిస్తాన్, బంగ్లాదేశ్గా. పోయి మళ్ళీ మేము అక్కడ చక్కగా బతకలేనప్పుడు, మీరు మీ దేశాన్ని బతకలేనప్పుడు, పాలించుకోలేనప్పుడు ఎందుకురా మరి ఇన్ని మాటలు మాట్లాడిరు ఆ రోజు? ఏం జరుగుతున్నది దేశంలో? ప్రజలు ఆలోచించాలి. మాకు సంబంధం లేదు, జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ పెడితే మాకు సంబంధం లేదు, మా పొట్ట నిండిందా లేదా, అయిపోయిందా, మాకు ఉచిత పథకాలు వచ్చినాయా లేదా, సచ్చినమా, హైదరాబాద్ పాత బస్తీలో మనోళ్ళని ఎంతమందిని చంపేసారు, మాకు సంబంధం లేదు, ఏది మాకు అక్కర్లేదు. మనం తిన్నామా, పన్నామా, తెల్లారిందా, కథం, అక్కడికే అయిపోయింది. దేశ చరిత్ర గర్వకారణంగా ఉన్నటువంటి దేశ చరిత్రని విదేశీ సిద్ధాంతాలు, విదేశీ మూకలు ఆఖరికి బంగ్లాదేశ్లో శరణార్థులుగా తీసుకొస్తారట. కానీ అక్కడ ఉన్నటువంటి సందేశ్ ఖలీలు, అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పౌరులకేమో స్వేచ్ఛ లేకుండా మర్డర్లు, మానభంగాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏమో చూసుకుంటా ఆట ఆడుతుంటే చూసుకుంటా కూర్చున్నారు. చల్ మీకు ఏమొద్దు, బంగ్లాదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టండి, ఏడాది కాబట్టి 2 ఏళ్ళు రాష్ట్రపతి పాలన పెట్టేసి బంగ్లాదేశ్లో ఎవరైతే బెంగాల్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్లోని, పాకిస్తాన్లోని రోహింగ్యాలందరినీ పేరున ఎలగొట్టి కనీసం ఒక్క బంగ్లాదేశ్లోనే 30-40 లక్షల మంది ఒక బెంగాల్లోనే బంగ్లాదేశీలు ఉంటారు. వాళ్ళందరినీ ఎల్లగొట్టండి. వెళ్ళిపోకపోతే ఎవడైతే బంగ్లాదేశీయుడు ఉన్నాడో వాళ్ళందరినీ కాల్చి చంపేస్తామని చెప్పండి, తెల్లారి వెళ్ళిపోతారు. బార్డర్ వేసుకుందాం, ఇంకో 10,000 కోట్లైనా వేసి బెంగాల్కు, అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్కు బార్డర్ వేసుకుందాం పూర్తి స్థాయిలో అవసరమైతే. లేకపోతే కష్టం. ఈ దేశం నడవాల్సినటువంటి పరిస్థితి ఇదేనా? ఈ దేశం ఇందుకేనా ఉన్నది? ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.